ప్రొఫెసర్ గారు, ఇరాన్ అణుబాంబు తయారు చేసింది అనేది ఇజ్రాయెల్ అండ్ అమెరికాల వాదన. ఇది తమకు అలాగే ప్రపంచానికి కూడా ప్రమాదమని ఆ రెండు దేశాలు చెప్తూ ఉన్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్పై చేస్తున్న ఈ దాడిని సమర్థించవచ్చా? అంటే ఇరాన్ అణుబాంబు తయారు చేస్తోంది కనుక మేము దాడి చేస్తామని అంటున్నారు. మరి అనుయుద్ధం చేస్తున్న పాకిస్తాన్ ఎందుకు ముట్టుకోవడం లేదు? బహిరంగంగానే అణుబాంబులు వేస్తామని చెప్పింది కదా పాకిస్తాన్. సో ఇటీవల మన పహల్గాం దాడుల నేపథ్యంలో పాకిస్తాన్ మంత్రులు, పాకిస్తాన్ రాయబారులు ప్రత్యక్షంగా చెప్పింది, ఏమి సీక్రెట్ కూడా కాదు. ఇలా హనీఫ్ అబ్బాసీ, మా దగ్గరున్న 170 అణ్వాయుధాలు మేము డిస్ప్లే కొరకు పెట్టుకోలేదు, అవి భారతదేశం వైపు గురిపెట్టి ఉన్నాయి అని ఒక దేశ మంత్రి ప్రత్యక్షంగా వారిని హెచ్చరిస్తే, మరి అమెరికా ఎక్కడ నిద్రపోయిందా? ఇజ్రాయెల్ నిద్రపోయిందా? మరి పాకిస్తాన్ పైన ఎందుకు దాడి చేయలేదు? దాడి చేయాలి కదా. సో మరి పాకిస్తాన్ వారించాలి కదా. కనీసం ఇప్పటి వరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇది తప్పు అని అన్నాడా? ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇలాంటి హెచ్చరికలు జారీ చేయడం తప్పని అన్నదా? సో అందువల్ల ఈ డబుల్ స్టాండర్డ్సే క్వశ్చనబుల్. ఇప్పుడు ఇరాన్ దగ్గర బాంబు ఉందా లేదా అనేది నాకు తెలిసిన అంశం కాదు. ఇక్కడ కూర్చొని నేను ఇరాన్ బాంబుల గురించి స్పెక్యులేట్ చేయలేను. సో అమెరికా, ఇజ్రాయెల్ అనేది ఇరాన్ అణుబాంబులు తయారు చేసుకోవడానికి దగ్గరగా ఉంది. 9 ఆటం బాంబ్ తయారు చేయగలిగే ఫిసైల్ మెటీరియల్ ఇరాన్ దగ్గర ఉంది. ఒక వారం 10 రోజుల్లో ఇరాన్ అణుబాంబుల్ని తయారు చేసే సామర్థ్యం వచ్చేస్తుంది అని. అంటే ఒక ఫిసైల్ మెటీరియల్ ఎన్రిచ్డ్ యురేనియం ఉండడమే కాదు, డెలివరీ సిస్టమ్స్ ఉండాలి, వెపన్ డిజైన్ ఉండాలి, ఆధునిక సాఫ్ట్వేర్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. సో తాజాగా ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ కూడా ఇరాన్ చాలా నియర్గా వచ్చేసింది అణుబాంబుకు. ఇది చాలా ఆందోళన కలిగించేది అని ఐఏఈ చెప్తోంది. మరి పాకిస్తాన్ అయితే బహిరంగంగా మేము అణ్వాయుధాలు ఉపయోగిస్తాం భారతదేశం పైన అని హెచ్చరించిన ప్రపంచంలో కనీసం కదలిక లేదు. టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ ఇవి మరింత ప్రమాదకరం. అంటే కనీసము న్యూక్లియర్ వెపన్స్ జనరల్గా అవి యుద్ధంలో వాడరు, డిటరెంట్స్ అంటే తమపై దాడిని నిరోధించడానికే వాడతారు. ఇంతవరకు గత 80 ఏళ్లలో ప్రపంచంలో ఏ దేశం కూడా అణ్వస్త్రాలు వాడతారని బెదిరించడమే తప్ప వాడిన ఉదాహరణ లేదు. కానీ టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ అంటే బ్యాటిల్ ఫీల్డ్లో బ్రిగేడియర్ స్థాయిలో వాడేవి. సో మీకు అంటే ఒక సైన్యములో తమ వైపు దూసుకొస్తున్న శత్రు దేశాల బలగాల పైన ఒక నార్మల్ తుపాకులతో కాల్చినట్టుగా అణుబాంబులు వేస్తారు. అలాంటి ప్రమాదకరమైన టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ కూడా పాకిస్తాన్ తన దగ్గర ఉన్నాయి, నేను వాడుతాను అని చెప్తుంటే కనీసం ఒక్క మాట అయినా మాట్లాడారా? మళ్ళీ ఇండియా పాక్ల మధ్య అణుయుద్ధం వచ్చే ప్రమాదం ఉంది, అందుకే నేను ట్రేడ్ చేయనని బెదిరించి ఆపించాను, లక్షలాది మంది ప్రాణాలను కాపాడాను అని ట్రంప్ చెప్తున్నాడే. మరి పాకిస్తాన్ అణు కార్యక్రమం పైన ఏం ఆంక్షలు పెట్టింది అమెరికా? 0 ఆంక్షలు కదా. సో అందువల్ల ఇరాన్ దగ్గర అణుబాంబు ఉందా లేదా ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ టు డిసైడ్. కానీ ఈ డబుల్ స్టాండర్డ్స్, ఈ హిపోక్రసీ ఏంటి అనేది క్వశ్చన్ 1. క్వశ్చన్ 2, యుద్ధ భూమిలో ఇజ్రాయెల్ ఒకవైపు ఉంది, ఇరాన్ ఒకవైపు ఉంది. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలుంటే ప్రపంచానికి ప్రమాదం, ఇజ్రాయెల్కి ప్రమాదం. కానీ మరి ఇజ్రాయెల్ దగ్గర అణ్వాయుధాలుంటే ఇరాన్కి ప్రమాదం ఉండదా? ఇజ్రాయెల్ యుద్ధం చేయని దేశం ఆ ప్రాంతంలో ఎవరిపైన ఉందా? ఈజిప్ట్పై, లెబనాన్, ఇరాన్, ఇరాక్, యమన్, సిరియా, మీకు ఇలా జోర్డాన్, ఇలా అన్ని దేశాలపైన ఈ 50-60 ఏళ్ళు తీసుకుంటే మీరు ఇజ్రాయెల్ దాడి చేయని అరబ్ దేశం, దాడి గురిగాని అరబ్ దేశం లేదు. కొన్ని దేశాలు శాంతి ఒప్పందాలు చేసుకోవచ్చు, ఈజిప్ట్లు, జోర్డాన్లు, బట్ స్టిల్ అనేక దేశాలపైన ఇజ్రాయెల్ నిరంతరం అటాక్ చేస్తుంది. ఇజ్రాయెల్ ఆత్మరక్షణ కొరకు చేస్తుందని ఇజ్రాయెల్ అంటుంది, అమెరికా అంటుంది. అది కూడా అంగీకరించినా కూడా మరి ఈ అటువైపు నుంచి వాళ్ళు కూడా ఆలోచిస్తారు, మరి మా రక్షణకు ఇజ్రాయెల్ దగ్గర ఉండే అణ్వాయుధాల ప్రమాదకరమని. అందువల్ల మీరు అణ్వాయుధాలంటూ ప్రమాదకరం అనుకుంటే అది ఇరాన్ దగ్గరున్న ప్రమాదమే, ఇజ్రాయెల్ దగ్గరున్న ప్రమాదమే. మరి దాని గురించి ఎందుకు మాట్లాడదు అమెరికా? ఇజ్రాయెల్ అణ్వాయుధాలు తయారు చేయడానికి సహకరిస్తూ ఇరాన్ మాత్రం అణ్వాయుధాలు తయారు చేయదంటే ఎవరు ఊరుకుంటారు? ఇప్పుడు ప్రపంచంలో నిజంగా
అమెరికా వైఖరి, అగ్రరాజ్యాల వైఖరి వల్లనే అణ్వాయుధాలు తయారవుతున్నాయి. ఇప్పుడు ఉక్రెయిన్ ఏం ఫీల్ అవుతుంది? వాస్తవంగా సోవియట్ కాలపు అణ్వాయుధాలు ఉక్రెయిన్లో ఉండే, ఉక్రెయిన్లో ఉండే. 95-96లో ఉక్రెయిన్ రష్యాతోని ఇతర పశ్చిమ దేశాలతో ఒప్పందం చేసుకొని తన భద్రతకు గ్యారంటీలు తీసుకొని అణ్వాయుధాలు స్వచ్ఛందంగా వదులుకుంది. ఇవాళ జెలెన్స్కీ ఏమంటున్నాడు? ఆ అణ్వాయుధాలే వదులుకొని ఉండకపోతే ఇలా రష్యా మా పైన దాడి చేసేదా? అణ్వాయుధాలే మా దగ్గర ఉంటే రష్యా దాడి చేసేదా అని మళ్ళీ మేము అణ్వాయుధాలు తయారు చేసుకోవాలని ఆలోచించాల్సిన అవసరమైందని ప్రెసిడెంట్ జెలెన్స్కీ మాట్లాడాడు. నార్త్ కొరియా చిన్న కంట్రీ, అమెరికా ఏమైనా చేయగలుగుతుందా? ట్రంప్ వెళ్ళి కిమ్తో కరచాలనం చేయాల్సి వస్తుంది. కారణం నార్త్ కొరియా దగ్గర అణ్వాయుధాలు ఉండడమే. పాకిస్తాన్ లాంటి చిన్న దేశం యుద్ధం ఆగాల్సి వచ్చింది కదా. మనం నిజంగానే పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలే ఉండకపోతే ఇవాళ భారతదేశం పాకిస్తాన్ సంగతి తేల్చిపడేసేది కదా. అందువల్ల అణ్వాయుధాలు, ప్రపంచంలో అణ్వాయుధాల పట్ల వివక్షపూరిత వ్యవస్థలు ఉండడం వల్ల, అంటే కొన్ని దేశాల దగ్గర అణ్వాయుధాలు ఉంటే ఏమీ కాదు, మరికొన్ని దేశాల దగ్గర అణ్వాయుధాలు ఉంటే ప్రమాదకరం అనే థీరీ వల్ల ఏమవుతుందంటే ప్రపంచంలో చాలా దేశాలకు అణ్వాయుధాలే రక్షణగా మారిపోతున్నాయి. అందువల్ల ఇవాళ ఇరాన్కి ఏమని చెప్తారు? మరి మీకు ప్రపంచంలో నార్త్ కొరియా అణ్వాయుధాలు ఉంటే మీరు ముట్టుకోవడం లేదు, పాకిస్తాన్ అణ్వాయుధాలు ఉండడం వల్ల బతికిపోతుంది. మరి అణ్వాయుధాలు ఉన్న దేశాలే కదా కాపాడుకోగలుగుతున్నాయి. అందువల్ల మీ అణ్వాయుధాలు తయారు చేస్తే తప్పేంటనేది ఇరాన్ వాదన. సో అందువల్ల మీకు ఇరాన్ దగ్గర అణుబాంబు ఉన్నదా లేదా, ఉంటే ప్రమాదకరమైన దానికన్నా ప్రపంచంలో అణ్వాయుధాలు ఎక్కడున్నా అది మానవాళికి ప్రమాదకరం. ఈ వాస్తవాన్ని గుర్తించి సంపూర్ణ నిరాయుధీకరణ వైపు వెళ్లకుండా ఇవాళ వివక్షపూరితమైన అణువ్యవస్థ, ఒక డిస్క్రిమినేటరీ న్యూక్లియర్ వరల్డ్ ఆర్డర్, అంటే కొన్ని దేశాల వద్ద అణ్వాయుధాలు ఉంటే ఏమీ కాదు, మరికొన్ని దేశాల మధ్య ఉంటేనే ప్రమాదం. దీన్ని న్యూక్లియర్ అపార్థీడ్ అంటాం మనం. ఒక రకమైన అణు జాత్యంకారాన్ని ప్రదర్శిస్తున్నారు. మనం ఇరాన్ పక్క పెట్టండి, 98లో, అంతకుముందు 74లో భారతదేశం అణు పరీక్షలు జరిపినప్పుడు కూడా అమెరికా ఇదే వాదన పెట్టి భారతదేశం దగ్గర అణ్వాయుధాలు ఉంటే ప్రమాదకరం అని చెప్పి మనపైన తీవ్రమైన ఆంక్షలు విధించింది. అదే మనతో పోటీపడి పాకిస్తాన్ అణ్వాయుధాలు తయారు చేసుకుంటే మాత్రం ఆ దేశానిపైన ఆంక్షలు లేవు, ఏమీ లేవు, ఆయుధాలు ఇచ్చుకుంటూ కూర్చుంది. అందువల్ల ఈ న్యూక్లియర్ పాలసీలో ఉండే డబుల్ స్టాండర్డ్స్, హిపోక్రసీ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది కదా.